హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. ఇందులోకి పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే మనం లేడీస్ ఫింగర్ ముక్కలను అయితే వేసేసుకుందాం. ఆ తర్వాత పసుపు, ఉప్పును వేసుకొని ఒకసారి అయితే వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఇవి ఒక 10 నిమిషాలు అయితే ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి అయితే వీటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకొని నేనైతే గుజ్జులాగా తీసుకున్నానండి. ఈ గుజ్జునైతే ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే ఇది బాగా ఉడకాలి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసి మిక్స్ చేసి మళ్ళీ దీని మీద కొత్తిమీర చల్లేసి మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ ఇది బాగా ఉడికితే అంతే, ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు అయితే రెడీ.